హలో ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. సో డైలీ బ్లాగ్స్ అనేవి మీకు ఎలా అనిపిస్తున్నాయి అనేది సపరేట్ గా ఇంకొక వీడియోలో అనేది తెలుసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఇవాళ వచ్చేసి మనము వీడియో అనేది చేయబోతున్నాము. సో మీరు చేసిన కామెంట్స్ అన్నిటికీ నేను రియాక్షన్స్ అండ్ అనే దానికి ఆన్సర్స్ అనేవి ఇవ్వబోతున్నాను. సో దగ్గర మనం చూసుకుంటే 20 అలా కామెంట్స్ అనేవి సెలెక్ట్ చేశాను. సో దాంట్లో కూడా కొన్ని చెప్పుకోకుండా కూడా ఆన్సర్స్ ఉన్నాయి. ఇట్లా వాళ్ళు తన్ని బయటికి అయినా కూడా మీకోసం నేను ఆ కామెంట్స్ అనేది చెప్పి మళ్ళీ ఎవరైతే చేశారు అలానే ఎవరు దీన్ని కామెంట్ చేశారు, ఏ వీడియో చేశారు అనేది కూడా చెప్తాను మీకు. ఓకేనా? ఇప్పుడైతే మనము డైరెక్ట్ మన Q&A లోకి అనేది వెళ్ళిపోదాము. సో ఫస్ట్ కామెంట్ వచ్చేసి ట్రావెల్ గోపి, వై ఆర్ యూ డూయింగ్ దిస్ టైప్ ఆఫ్ వీడియోస్? ఈ టైప్ వీడియోస్ ఎందుకు చేద్దాము అనుకున్నానంటే ప్రెసెంట్ వచ్చేసి ప్రతి దాంట్లో కూడా డిమాండ్ ఎక్కువైపోతుంది, ప్రతి చేసినా కూడా కాంపిటేటివ్ ఎక్కువైపోతుంది. సో ఈ రెండు థింగ్స్ ని చూసుకొని సో డైలీ లైఫ్ ఎవరికి వాళ్ళకి సపరేట్ గా ఉంటది. అలానే థింగ్స్ ఏవైనా కానీ మనం చేసుకున్నట్టు చాలా మంది చేస్తారు, బట్ దాంట్లో కూడా మనము క్రియేటివ్ గా ఆలోచించి చేస్తాం చూడండి. సో దాన్ని బేస్ చేసుకొని మన కంటెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు నార్మల్ ఏదైనా వేరే కంటెంట్ అనేది చేసుకోవచ్చు బేస్డ్ అపాన్ మై స్కిల్స్ కానివ్వండి, లేకుంటే నాకు ఏమైతే వస్తాయో సో అవన్నీ నేను సపరేట్ గా చేసుకోవచ్చు. బట్ ఇదే ఎందుకు చేస్తున్నాను అంటే కొంచెం డిఫరెంట్ గా నా పర్స్పెక్టివ్ నుంచి ఏదైతే నాకు బెస్ట్ అనిపిస్తుందో సో దాన్ని యూనిక్నెస్ గా క్రియేట్ చేసుకోవడానికి ఇవన్నీ చేస్తున్నాను. సో ఓకేనా? థ్యాంక్ యూ ట్రావెల్ గోపి బ్రో. అండ్ నెక్స్ట్ కామెంట్ ఇస్తాము. Raju.5245, వాట్ డూ యూ థింక్ అబౌట్ ఆపరేషన్ సింధూర్? మంచిగానే అనిపిస్తుంది బ్రో. మా నాన్న కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి మాకు కొంచెం ఫీలింగ్ బ్యాడ్. అక్కడ మా ఫాదర్ ని చూసుకోవాలా అండ్ అలానే ఇష్టం కూడా చూసుకోవాలి కదా. సో నాకైతే చాలా కొద్దిగా బాధ అవుతుంది, ఎందుకంటే మా నాన్న అక్కడే ఉండి అన్ని చేసుకుంటున్నాడు కాబట్టి. మంచిగానే అనిపిస్తుంది, ఎందుకంటే ఒకరి రాంగ్ ఇంకొకరి పర్స్పెక్టివ్ లో అది రైట్ అయింది. సో నేనైతే అదైతే బాధపడుతున్నాను. సో నువ్వే అడిగావు బ్రో, ఇంతవరకు ఎవరు అడగలేదు. నాకు తెలిసిన వాళ్ళు కానివ్వండి లేకుంటే ఎవరైనా కానీ సో ఎలా ఉంది ఏంటి అనేది ఎవ్వరు అడగలేదు, నువ్వు అడిగావు. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ మీ. థర్డ్ కామెంట్ వచ్చేసి డార్లింగ్ 29 బుజ్జి, ఎవరో లవర్ బాయ్ అనుకుంటా. నీకు కామెంట్ కూడా అదే, నీకు లవర్ లేదా? ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు, వీడియో కొద్దిగా డీసెంట్ గా చెయ్యి వీడియోస్. బ్రదర్ నాకు లవర్ లేదు ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఎలా పడితే అలా వీడియో చేస్తున్నావు, డీసెంట్ గా మెయింటైన్ చెయ్యి వీడియోని అంటే బ్రదర్ ఇప్పుడు పాజిటివ్ చెప్తే ఎవరు వినరు, నెగిటివిటీ చెప్తేనే ఎక్కువ వింటారు. సో దాన్ని బేస్ చేసుకొని మనము పాజిటివ్ని నెగిటివిటీని మొత్తం కలిపి చెప్తా నేను. సో అదైతే నా దాంట్లో ఉంటుంది, ఎందుకంటే అది యూనిక్నెస్ గా వస్తుంది కాబట్టి క్రియేట్ చేసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బ్యాడ్ బాయ్, ఇది ఏదో కొద్దిగా వెరైటీ ఉంది. ఎప్పుడు చేశాను అని చెప్పుకోవడం కాదు, ప్రెజెంట్ ఎవరు నువ్వు అండ్ ఏంటి అని తెలుసుకో, ఊరికే వన్ వేలో ఆలోచించకు. పెద్ద కామెంటే, దీనికి ఆన్సర్ చెప్పాలా అంటే కొద్దిగా కష్టమే. ప్రెసెంట్ నేను ఎవరు అంటే ఆన్ మై స్టడీస్ అవన్నీ చూసుకుంటే నేను ఒక మెకానికల్ ఇంజనీర్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్, యూట్యూబర్, కంటెంట్ క్రియేటర్, స్క్రిప్ట్ రైటర్, వీడియో ఎడిటర్, అన్ని మల్టీ టాస్కింగ్ కిందకి వచ్చేసాయి. సో నేను ప్రెసెంట్ ఇవన్నిటి పైన నేను వర్క్ చేస్తున్నాను. ఓకేనా? వన్ వేలో ఆలోచిస్తున్నావు, అవును బ్రో, వన్ వేలోనే ఆలోచిస్తాను. ఎందుకంటే ఎవరి సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళకు ఉంటుంది, అట్లానే ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి బాధలు వాళ్ళకే ఉంటాయి. ఇప్పుడు నా కష్టాలు నీకు రావు, నీ కష్టాలు నాకు రావు కదా. సో వన్ వేలోనే ఆలోచించి దాని పర్స్పెక్టివ్ గా మనము వే ఆఫ్ థింకింగ్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు సెల్ఫ్ దగ్గర నుంచి మనం ఎలా డివైడ్ అవుతున్నామో సో అలానే పర్స్పెక్టివ్ లోనే మనము ఆలోచించాలి. సో ఓకేనా? దానికి నీకు ఆన్సర్ దొరికినట్టుంది బ్రో. నేను చెప్పుకుంటేనే అందరికీ తెలుస్తుంది, లేకుంటే ఎవరికి తెలియదు. సో తెలుగు దానిలో సామెతలు చాలా ఉన్నాయి, అడిగితేనే ఏదైనా కానీ పెడతారు అనేసి. సో అది రిలేటెడ్ గా నేను చేస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ కామెంట్ వచ్చేసి జాకీర్ హుసేన్, ఫాలో దిస్ పేజ్, ఇట్ గివ్స్ యూ బూస్ట్ ఇన్ యువర్ లైఫ్. ఈ నాకు తెలిసినోడే, నా జూనియర్. ఈ పేజ్ బాగా బూస్ట్ ఇస్తుంది అని జాకీర్ హుసేన్ 8780 అంటున్నాడు. సో మీరు ఎలా అనుకుంటారో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. నెక్స్ట్ కామెంట్, యూజర్, ఎప్పుడు రూమ్ లోనే వీడియోస్ చేస్తావు, నీకు బయట పెద్ద ప్రపంచం ఉంది చూసుకో. నేను బయట పోలేక కాదు, బయట చేయలేక కాదు, బయట థింగ్స్ అనేవి చూడలేక కాదు. నేను ఆల్రెడీ వీడియోస్ లో కూడా చెప్పాను, నేను 3 years బయటనే ఉన్నా, మొత్తం అన్ని నా కవర్ చేసుకొని నా స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకున్నాను. నువ్వు ఆలోచించిన దానికన్నా ఎక్కువ ప్రపంచం ఉంది,
సో దాన్ని మనం చూసుకోవాలి. నువ్వు చెప్తావు కదా పెద్ద ప్రపంచం ఉంది, దానికన్నా పెద్ద ప్రపంచం ఉంది. ప్రపంచంలోకి దూరినావంటే చక్రవ్యూహ వ్యూహం టైప్ లో ఉంటది అది. నువ్వు బయటికి రాలేవు అసలు. నువ్వు జస్ట్ మహాభారతంలో జస్ట్ మూలకి ఫైట్ చేసినట్టు ఉంటది ఇప్పుడున్న ఇది. ఇక్కడ దాంట్లో మునిగి తేలే అంత అయితే ఉండదు అసలు. నేను బయటికి వెళ్తాను బ్రో, ఎక్కువ వెళ్ళను, ఎందుకంటే నాకు అవసరం కూడా లేదు. అంటలానే నేను ఏమీ తిరుగుబోతున్నాయి కాదు, అంటలానే తిరుగుబోతు అనకూడదు. జస్ట్ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అంటలానే, లేదంటే ఏదైనా పని ఉన్నప్పుడు మాత్రమే నేను బయటికి వెళ్తాను. సో నాకైతే అంత అవసరం లేదు బయటికి వెళ్ళే అంత. మొత్తం అన్ని నాకు ఇంటి దగ్గరే దొరుకుతాయి. అంటలానే నేను మెయిన్ సెంటర్ లో ఉంటాను. అంటే నాకు చుట్టుపక్కల అన్ని షాప్సే ఉంటాయి. అంటలానే నా చుట్టుపక్కల కూడా టెంపుల్స్ ఉంటాయి. సో టెంపుల్స్ షాప్స్ రెండు దగ్గర ఉండడం వల్ల నేను ఎక్కడికి పోను. ఒకవేళ నేను పోవాలా అనుకుంటే ఇంకా ప్రీవియస్ వీడియో బ్లాగ్స్ అంటే ట్రావెలింగ్ చేసేటప్పుడు కామెంట్ నెంబర్ 7 మోహన్ 25 విచ్ అకాడమీ ఆర్ యూ స్టడీయింగ్. ఇది కొద్దిగా హార్డ్ క్వశ్చన్ బ్రో, ఎందుకంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది దాని గురించి టైప్ లో అనుకోవచ్చు. ఓకేనా. సో ఆ అకాడమీ అయితే నేను చదువుతున్నాను. 1.5 year కోర్స్ అనేది ఉంది. సో దాన్ని కంప్లీట్ చేశానంటే డెవలపర్ గా అనేది ఒక సర్టిఫికేట్ ఇస్తారు, నువ్వు డెవలపర్ గా సెట్ అవుతావు అని. సో దాన్ని తీసుకొని జాబ్ చేసుకోవచ్చు. అసలు ఈ క్వశ్చన్స్ చూస్తుంటేనే భయం వేస్తుంది. అసలు ఇంత భయంగా అడుగుతారు. ఇంకా లోపలికి ఇంకా చాలా ఉన్నాయి, కానీ స్టార్టింగ్ లోనే డైరెక్ట్ BBG ఆఫీషియల్ 46. సో రీసెంట్ గా నేను వీడియో చదివాను. ఇది లో ప్రైస్ కి థంబ్నెయిల్స్ అవైలబుల్. బ్రదర్ నీ పేరు వెంకటేష్ అనుకుంటా, నువ్వు నాకు ఇన్స్టాగ్రామ్ లో కూడా మెసేజ్ చేసినావు, నేను రిప్లై ఇచ్చాను. థంబ్నెయిల్స్ అనేది అవసరం లేదు, బట్ ఇన్ ఫ్యూచర్ టీమ్ బిల్డ్ చేసిన తర్వాత నాకేమైనా అవసరం పడితే జస్ట్ టైప్ ఆఫ్ టీమ్ లోకి అనేది నేను తీసుకోండే ఛాన్స్ ఉంది. ఓకేనా.